ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యశ్వరాధని నా ప్రియుడని ప్రియసేయుడు యాశ్వని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 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 నా హృదయము పొంగెను. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మాటలెత్తండి అయా విని విడిచిపెట్టకుండా అయ్యా నా తండ్రి నీ మాటనైనా తండ్రి మానవమైన పలక మీద మీరు ఆచుకున్నట్టు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి నాయన తండ్రి ప్రేమ నీ మాటలెత్తండి నాయన ఉండండి నాయన జీవింపచేయండి నాయన. అవును జీవింపచేయండి నాయన అయా జీవించడం మా తండ్రి నాయన చాలా మా తండ్రి నీ తండ్రి భక్తులుగా వచ్చండి అయ్యా నా తండ్రి అయా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా ఆదరించండి అయ్యా నా తండ్రి అయా నాన్న మీరు దీవించండి అయ్యా ఆదరించండి అయ్యా నా తండ్రి మళ్ళీ తండ్రి అయా ఉజ్జడికి దీవించండి అనుగ్రహించండి అయ్యా నా తండ్రి అయ్యా ఇప్పుడు బిడ్డలందరినీ దీవించండి ఆశ్రయించండి తండ్రి మంచిగా ప్రార్థన నీ పాదాలు విశ్వసించుకోండి అయినా హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు మనకిచ్చిన ఈ యొక్క రెండవ పగలు మరి షబ్బాత్ నూతన ఇచ్చాడు. సర్వోన్నతుడు మరి ఎంతగానో మనం ప్రేమించి హల్లెలూయా హల్లెలూయా అందరికీ మరి ఒకసారి పరమ తండ్రి అనుగ్రహించిన కృప చొప్పున రెండవ పగలు మరియు షబ్బాత్ షలోమ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు సెలవిచ్చినట్టుగా ఆయన విధించినటువంటి దినమును బట్టి మనందరం కూడా ఎంతగానో ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మనము నేర్చుకున్నటువంటి అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి.
అమ్మా జాగ్రత్తగా ఆలకించాలి. ఒకసారి మనం తలెత్తి చూడండి. ఒకసారి మొదటి బోర్డు కింద ఉన్నది ఏమన్నా చూడండి, ప్రేమ అనేటువంటి భాగం మనం నేర్చుకున్నాం. అంటే ఆత్మ ఫలంలో మొదటిది ప్రేమ. అంటే ఆత్మీయంగా మరి అంటే ఆత్మీయంగా జీవించాలని ఎవరైతే ఆలోచన చేస్తారో, అలాంటి ఆలోచన కలిగి ఎవరైతే ఉంటారో మరి పరమ తండ్రిని సంతోషపెట్టే విధంగా ఈ యొక్క ఆత్మీయ వరాలని, ఈ యొక్క ఆత్మ ఫలాన్ని ఎందరైతే కలిగి ఉంటారో వారు నిజంగా మరి సర్వోన్నతుని యొక్క ఏమంటారు, నిజంగా వారు సర్వోన్నతుని యొక్క కుమారులను పడతారు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫలము అనేటువంటి భాగంలో మనం ఒకటి నేర్చుకున్న రెండవ భాగం వచ్చేసి ఏంటి, సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ భాగం ఏంటమ్మా, సంతోషం అనేటువంటి విషయం గురించి మనం ఎక్కువగా తెలుసుకుందాం. అయితే కొంత మాట్లాడుకున్నాం. అయితే ప్రియమైన సహోదరులారా, రాత్రి వేళ సమయంలో మనకు సమయం లేదు కాబట్టి మనం విశ్లేషణగా అంటే ఒక 2-10 నిమిషాలు మాత్రమే విశ్లేషణ చేసుకుందాం. అంటే సంతోషంగా అనేటువంటి విషయాన్ని ఇంకా మరి ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషము సర్వోన్నతునికి మరి ఎందు మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి, ఎల్లప్పుడూ ఆయన ఆనందించండి, సంతోషించాలి. ఇవి సంతోషకరమైన దినాలు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఈ మనకు పరమ తండ్రి మరి మనం బోరల పండుగ 1వ దినం అయిపోగానే మనకు కలుగజేసినటువంటి ఆ 9 దినాలు దుఃఖానుసారమైన మారు మనసు కలిగి మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసిన ప్రతి చిన్న పొరపాటును పరమ తండ్రి క్షమించులాగా మనము మరి ఆ 9 దినాలు దుఃఖించు వచ్చి ఉన్నాం. ఆ 10వ నాడు పరమ తండ్రికి మరి మన యొక్క ప్రాయశ్చిత్తం జరిగించుకోవడానికి, మనం చేసినటువంటి సమస్త పాపం నుండి విడుదల పొందడానికి, ప్రాయశ్చిత్తము జరిగించుకోవడానికి సర్వోన్నతుడు మనకు తోడుగా ఉండి ఆ ప్రాయశ్చిత్తార్థ పండుగలో మనందరి యొక్క పాపముల నిమిత్తం అంటే తెలిసి తెలియక చేసినటువంటి ఆ యొక్క పాపములను తండ్రి పరిహరింపజేసి మనకు సంతోషాన్ని నింపాడు. కాబట్టి తండ్రి మీకు స్తోత్రం. ఏమండి, సంతోషం అనగా ఏంటి, ఇక మనము నవ్వు, సంతోషం అంటే ఇక ఆనందం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి శారా గారి జీవితంలో సంతోషకరమైన రోజు ఒకటి, ఎవరు 3 దూతలు వచ్చి ఒక సంతోషకరమైన న్యూస్ చెప్తారు శారా గారి. పరమ తండ్రి మీకు స్తోత్రం. అంటే అప్పటి వరకు ఆమెకు అలాంటి అంటే అసలు ఆశ లేదన్నమాట. పరమ తండ్రి మీకు స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. దయచేసి ఆత్మ ఫలముల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇటువంటిది మళ్ళా మీకు రాకపోవచ్చు. కాబట్టి ఆత్మ ఫలము అసలు మనం తెలుసుకోవాల్సింది, మనం నడుచుకోవాల్సిందా కాదా అన్నది కూడా గమనించుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఏ వాక్యమైన ఆశామాషకు మీరు తీసుకోవద్దు. సర్వోన్నతుడు చెప్పే మాట ప్రతి మాట మనల్ని జీవింపజేస్తుందన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి, మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనము ఎంతగానో పరమ తండ్రి మనల్ని ప్రేమించి తన రెక్కల నీళ్ళలో భద్రపరుస్తూ ఈ విధంగా సంతోషింపజేస్తూ ఉన్నాడు. పర్ణశాల పండుగలో గుడారం కింద మనల్ని ఏం చేస్తుందండి, మనకు ఆనందం కలుగజేశాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. మరి ఇంకా ఏ విధంగా మనము మరి ముందుకెళ్ళాలన్నది, అంటే సంతోషకరమైనటువంటి జీవితాన్ని అంటే ఏ విధంగా, అంటే ఎందులో మనం సంతోషించాలి, ఆత్మానుసారమైనటువంటి మనము దేని విషయంలో సంతోషించాలి, దేని యందు సంతోషపడాలి అన్నదే మనం నేర్చుకోవాలి. అందుకని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాషువ మెస్సై గొప్ప మాట చెప్పిండు. ఒక మాట చూద్దాం.
ఓకే హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి ఒక్కరిని కూడా మరి తెరిచి సర్వోన్నత మాటలు చూద్దాం, చదువుదాం, అందరం కూడా గమనించుదాం, మరి ఆయన మాటను గ్రహించుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ సంతోషకరమైనటువంటి మాట ఒకటి మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటయ్యా అంటే 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, దేని యందు నువ్వు సంతోషపడాలి అన్నది ఇక్కడ ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఈ యొక్క పర్ణశాల పండుగలో గుడారం ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి యెహోషువ మెస్సీయ ఆ శరీరాకారంలో మరి మనలాగా నివసిస్తూ మన మధ్యలో ఉంటూ ఈ మాటలన్నీ మరి ఆ పిల్లలు ఆయన యొక్క పిల్లలతో మాట్లాడుతున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ఒకటి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. 11వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరా, ఇక్కడ యెహోషువ మెస్సీయ వారు సాక్షాత్తు సర్వోన్నతుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాటది. మరి శిష్యులు చెప్తున్నటువంటి వాక్యం కానివ్వండి, ఏమైనా సహోదరులారా, మరి ప్రవక్తలు చెప్తున్నటువంటి మాట కాదు, అదేవిధంగా ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి వాక్యం కాదు. ఎవరు చెప్తున్న మాట అంటే యెహోషువ అంటే సృష్టికర్త చెప్పేటువంటి ఆ పరలోకములో నుండి మహాకాశం నుండి దిగి వచ్చిన ఆ సర్వోన్నతుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, నువ్వు దేని యందు సంతోషించాలంట? మొదటిగా దేని యందు సంతోషించాలంట? పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన, నా నిమిత్తము. ఎవరి నిమిత్తము? ఆయన నిమిత్తం. యెహోషువ మెస్సీయ. ఇక్కడ నా నిమిత్తం అంటే వ్యక్తులు కాదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. యెహోషువ మెస్సీయ నిమిత్తము జనులు మిమ్మును ఏం చేస్తాడు? నిందిస్తారంట. ఫస్ట్ ఏం చేస్తారు? నిందలు మోపుతారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా చేయడం అంటే ఈ యొక్క ఆచరణ చేసి అంటే ఈ విధంగా అనుసరించలేని ప్రతి ఒక్కరు కూడా యెహోషువ మెస్సీయ యొక్క మాట ప్రకారం జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చేసే పని అదే. ఇంకోటి ఏంటంటే, నీకంటే గొప్పగా ఎదిగే వారిని చూసి కూడా కొంతమంది ఏం చేస్తారంట? నిందిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే ఈమె యొక్క విషయంలో మచ్చ తీసుకొని రావాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. అపవాది యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈమెకి ఏం లేదు, ఈమె అందరిలో మంచిగా జీవిస్తుంది, మరి మంచిదానిలాగా ఉన్నది, మంచిదానిలాగా అనిపించుకుంటుంది అన్నటువంటి ఆలోచన, అంటే మంచిగా నడుస్తుంది, జీవిస్తుంది, మరి మంచిదానిలాగా ఉన్నది, మంచిదానిలాగా అనిపించుకుంటుంది అన్నటువంటి ఆలోచన, అంటే మంచిగా నడుస్తుంది, మంచి మార్గంలో జీవిస్తుంది. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అపవాది ఏం చేస్తుంది? నేను టార్గెట్ చేస్తూ నీ మీద ఎలాగైనా ఏం చేయాలనుకుంటుంది? ఒక మచ్చ తీసుకొని రావాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. అదే మరి అలాంటి ఆలోచన ఆ యొక్క అపవాది యొక్క కుయుక్తే, ఆ కుట్రనే ఈ ఫస్ట్ ఆయన నిమిత్తం నిందపడడం. పరమ తండ్రి మీకు స్తోత్రం. నీ మీదకి వచ్చేటువంటి నింద అనేది ప్రియులారా, అది నిన్ను నిందిస్తున్నారు అంటే ఎవరు నిందిస్తున్నట్టు? ఫస్ట్ ఆయనను నిందిస్తున్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా.
ఆయన అంటూ ఉంటాడు, పేదలను ఎక్కిరించేవాడు ఎవరిని ఎక్కిరిస్తున్నాడు? సృష్టికర్తను ఎక్కిరించేవాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నువ్వు సంతోషించాలి. దేని విషయంలో సంతోషించాలి? ఇప్పుడు నీ మీద అనేక మంది ఆయన నిమిత్తం, ప్రియమైన సోదరులారా, ఆయన నిమిత్తము ఉండేటువంటి నిందలు ఉంటాయి. ఈ లోకంలో మనం తప్పు చేసినప్పుడు ఉండే నిందలు ఉంటాయి. దానికి ఫలం రాదు నీకు. పరమతండ్రి మీకు స్తోత్రం. నువ్వు చేసేటువంటి పొరపాటుకి నిందబడింది అనుకోండి, దానికి ఫలం అనేది రాదు. అది పాపంతో కూడుకున్నదే. దానికి ఫలం అనేది ఎప్పుడు వస్తుంది నీకు? ఎలోహిం నిమిత్తము నువ్వు నిందపడినప్పుడు, ఎలోహిం నిమిత్తము నింద మోస్తున్నప్పుడు, ఎలోహిం నిమిత్తము ఆయన నామము నిమిత్తము నువ్వు నిందను భరిస్తూ ఉన్నప్పుడు, హింసలు భరిస్తూ ఉన్నప్పుడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎలోహిం యొక్క నామం నిమిత్తం మన శిష్యులందరూ కూడా హింసలు భరించారా లేదమ్మా? ఆయన చెప్పినట్టు, ఆయన తన పిల్లలతో చెప్పినట్టుగా, అంటే ఆయన శిష్యులతో బోధిస్తున్నటువంటి మాటను వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఆయన వెళ్ళిన తర్వాత ఈ మాట వాళ్ళందరూ నెరవేర్చారండి. 12 మంది శిష్యులందరూ కూడా శిష్యులందరూ కూడా యాషోవ మెస్సీని అనుసరించినటువంటి శిష్యులందరూ కూడా ఏం చేశారంటే ఈ మాటను ఫాలో అయ్యారు. పరమతండ్రి మీకు స్తోత్రం. వారిని హింసిస్తున్నా పరమతండ్రి నన్ను ఆనందించారు. వారిని బాధ పెడుతున్నా ఆయనందు నింద మోపుతున్నా ఆయనందు ఆనందించారు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట మనం గమనిస్తే చూద్దాం. అపోస్తల కార్యంలో ఒక మాట ఉన్నది, చాలా చక్కటి మాట చూద్దాం ప్రియమైన సోదరులారా. ఉన్నది కాబట్టి స్వస్థత కావాలని అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా పరమతండ్రి యొక్క మాటను శ్రద్ధగా ఆలకించుదాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప శిష్యుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మీరు గమనించండి పిల్లారా. పరమతండ్రి మీకు స్తోత్రం. 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. యాభై 1వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51 నుంచి, ముష్కరులారా, హృదయములను శరీరములను ఎలోహిం వాక్యమునకు లోపరచనల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఎలోహిం దూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే? స్టెఫెన్ గారు మాట్లాడుతున్న అక్కడ ఉన్నటువంటి పిల్లలతో, అక్కడ ఉన్నటువంటి వారితో, యూదా వారిని, ఇశ్రాయేల్ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్ట్. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి తన జనాంగంతో మాట్లాడుచున్నప్పుడు ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే పిల్లరా, ఏమని, మీ పితరులు ఏ విధంగా అయితే భగవంతుని శోధించారో అలా మీరు కూడా ఆయనను మ్రాను వేశారు, మ్రానుకు అప్పగించారు. ఆయన వచ్చినటువంటి విషయాన్ని మీరు గ్రహించలేదు. ఆయన మీకోసం వచ్చాడని ఈ యొక్క స్టెఫెన్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఆ మాటలు వినట కోపపడ్డారంట. కోపంతో మండిపోతూ ఉన్నారు. ఇదేంటి, ఇతను మమ్మల్ని ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ధర్మశాస్త్రం మేము పొందిన దాన్ని గైకొనలేదా, మేము పాటించట్లేదా అని చెప్పేసి పిల్లరా కోపపడుతూ ఉన్నారండి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా. పరమతండ్రి మీకు స్తోత్రం. అయితే అతడు చూడండి, అతని మీద ఇంకా ఏం చేస్తున్నారు, కొంతమంది చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారందరూ ముందుకు వచ్చారంట.
ఆయన చెప్తున్నటువంటి మాటకు ప్రియులారా ఈ విధంగా మరి చంపాలనే ఆలోచన కలిగి కూడా కొంతమంది చాలా మంది అందులో ముందుకు వచ్చి మరి అతని మీద మరి రాళ్ళు వేయడం అనేది జరిగింది అక్కడ. పరమతండ్రి మీకు స్తోత్రం. అయితే స్తెఫను గారు చూడండి ఎంత మరి సహించగలిగితే, అంటే ఎంతగా ఆయన ఆనందించగలిగితే ప్రియులారా ఆ మాట చెప్పగలుగుతాడు. ఒకసారి చూడండి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాషువాని గురించి మొరపెట్టుచు, యాషువా మెస్సియా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న అతడు మోకాలుని యాషువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. పరమతండ్రి మీకు స్తోత్రం. చూడండి పిల్లారా, కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, చంపుతూ ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తుండే ఇతను? ఎలా సంతోషిస్తుండండి అమ్మా? నేను ఎందుకు సంతోషిస్తుండు? యాషువానందు సంతోషిస్తున్నాడు. అంటే ఆ కుడి పార్శ్వం నందు నిలిచి ఆకాశం తెరవబడటం చూసి సంతోషిస్తూ ఉన్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు కొట్టేటువంటి బాధ అతనికి లేదు, వీళ్ళు చంపేటువంటి బాధ అతనికి లేదు, వీళ్ళు హింసించే బాధ అతనికి లేదు. కేవలం ఆయనను చూస్తూ ఆనందిస్తూ ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దంట. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఆకాశం తెరవబడడం అనేది చూస్తూ ఉన్నాడు, అతని శ్రమ యందు చూస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ స్తెఫను గారు దేని యందు ఆనందిస్తూ ఉన్నాడు? యాషువానందు ఆనందిస్తూ. అంటే ఆ విధంగా మరి తను ప్రార్థన చేస్తుంటే ఏమని? వీళ్ళ మీద ఈ పాపం మోపకు తండ్రిని ప్రార్థన చేస్తూ ఏమయ్యాడు? కన్మూశాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట పలికి నిద్రించను. ఆ సౌలు అతని చావుకు సమ్మతించను. సౌలు అప్పటికి ఇంకా మరి యాషువా మెస్సియా ద్వారా ఆ దర్శనము అతనికి ఇంకా కలగలేదన్నమాట. పరమతండ్రి మీకు స్తోత్రం. సౌలు గారు కూడా అంటే ఆ చావులు ఆ రాళ్ళు వేయడం అనేది సౌలు గారు చేయలేదు, కానీ దగ్గరుండి ఆపలేదు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేని యందు ఆనందించమంటున్నాడంటే, ఎవరైనా మనల్ని యాషువా మెస్సియా నిమిత్తము నిందించినప్పుడు, మరి మన మీద హింసించినట్టు, మన మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు, నీవు అబద్ధ బోధ చేస్తున్నావు, నువ్వు అబద్ధంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకా అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు దాని యందు మనం ఆనందించాలి తప్ప మళ్ళీ మనం దూషణ కానీ ప్రతిదూషణ కానీ చేయడానికి వీల్లేదు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఇంకోటి ఏం చెప్తున్నాను? హింసించే వారి కొరకే మనం ఎక్కువ ప్రార్థన చేయాలంటున్నాను. పరమతండ్రి మీకు స్తోత్రం. ఎందుకని అని అంటే కీర్తనకారుడు ఒక మాట చెప్తూ ఉంటాడు చూడండి, చాలా చక్కటి మాట ఉన్నది. పరమతండ్రి మీకు స్తోత్రం. కీర్తన గ్రంథంలో 126వ కీర్తన 5వ వచనం, 126వ కీర్తన 5వ వచనం ఏమని రాయబడిందంటే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేని యందు చూసారా ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్తున్నాడో? యాత్ర కీర్తన ఉంటుంది, దావీదు గారు రాసినటువంటి, అంటే ప్రయాణం చేస్తూ రాసిన కీర్తనలు ఇవి. 124, 125, 126. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే యాత్ర కీర్తనలు అనేవి స్టార్ట్ అయినాయి. 120 కాడ నుంచి స్టార్ట్ అయినాయి. పరమతండ్రి మీకు స్తోత్రం. యాత్ర అంటే ఇది వెలుతు. పరమతండ్రి మీకు స్తోత్రం. అంటే ఎన్ని శోధనలైన, ఎన్ని వేదనైన, శ్రమలైన, బాధైన, నిందైన, వేదన అన్నిటి అందు ఇతను ఆనందిస్తూ సంతోషిస్తూ అంటూ ఉన్న మాట ఏంటంటే, ఇలా కన్నీళ్లు విడుచు విత్తువాడు, అంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవాడు, నిందించే వారి కొరకు ప్రార్థన చేసేవాడు పరమతండ్రిని ఎక్కువ సంతోష పెట్టేవాడు. అంటే వాళ్ళ ఫలం అనేది పరలోక రాజ్యంలో ఉంటుంది. అది ఆత్మానుసారమైన సంతోషానికి ఉన్నటువంటి బంధం. ఈ ఆత్మ ఫలంకు ఉన్నట్టు ఆ సంతోషం అంటే హ్యాపీ అనేటువంటి ఆ యొక్క పదానికి ఉన్నటువంటి భావన అన్నమాట. ప్రభుత్వానికి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కన్నీళ్లు విడుచు విత్తువారు ఏమైతారు? సంతోషంతో ఫలాన్ని కోస్తారు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అక్కడ మరి స్తెఫను గారు కూడా కన్నీళ్లు విడుస్తూ తాను మనందరి కోసం ప్రార్థన చేశాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నిందించే వారి కొరకు, హింసించే వారి కొరకు శిష్యులందరూ కూడా ప్రార్థన చేశారు. వీళ్ళరా వారందరూ కూడా మరి ప్రార్థించినటువంటి వారందరూ ఏమైనా అనేక మంది మారు మనసు పొందారు. ఒకే రోజున 3000 మంది మారు మనసు పొందినటువంటి రోజులు కూడా ఒక్క ప్రసంగంలో 3000 మంది మారు మనసు పొందారు. అంతని మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ విధంగా మరి ఇంకా దేని యందు మనం సంతోషపడాలన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు. 122వ కీర్తన 1వ వచనం. 122వ కీర్తన 1వ వచనంలో ఇంకొక మాట రాయబడింది చూద్దాం. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఇంకా దేని అన్నట ఏమండి, మందిరానికి వెళ్ళడం అనే విషయం వచ్చేసరికి ఇలా సబ్బాదుగా బాబు నువ్వు మందిరానికి ఇంకా వెళ్తావా అనేటువంటి ఆలోచన ఎవరైనా ఇంకా పక్కవారు అంటూ ఉన్నప్పుడు అవును నేను వెళ్ళాలన్న సంతోషం. ప్రభుత్వాన్ని మీ స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ మాట అతను విన్నప్పుడు, ఆ జనులు అతనితో అంటూ ఉన్నప్పుడు అతను మరి ఎంతగానో సంతోషించేవాడంట. ఎంతగానో సంతోషించేవాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేని విషయంలో సంతోషించాలి? ఇప్పుడు మనం మందిరానికి వెళ్ళే విషయంలో సంతోషించాలి. ఎలోహి యొక్క మందిరానికి వెళ్ళే విషయంలో మనం అంటే వెనకదీయకుండా సమయాన్ని పాటించాలి. సమయము చాలా విలువైంది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం అనేది మనకు ఇలారా మరి గొప్ప విషయం. ఎందుకంటే సమయమును సద్వినియోగం చేసుకున్న వారుగా మనం ఉండాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి సమయాన్ని మీరు పోనీయద్దు. అనేక సార్లు చెప్తూ ఉన్నాను. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన సమయం ఎంత అంటే అంతకంటే ముందే రావాలి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము మరి మన యొక్క షబ్బాత్ టైంలు మీరు చూసుకుంటే 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుకున్నాం. ముందే ఉండాలి కదా. అదేవిధంగా మరి ఇంకా ఉదయకాల ప్రార్థనలో 11 కాడ నుంచి 2 గంటల వరకు అనుకున్నాం. ముందే ఉండాలి. ప్రభుత్వ మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంతోషంతో నువ్వు అంటే మందిరానికి వెళ్ళేటువంటి ఆలోచన నీకు కలిగినప్పుడు, అనేక మంది నీతో అంటున్నప్పుడు ఇక్కడ దావీదు మహారాజు ఏ విధంగా అయితే సంతోషించున్నాడో అటువంటి సంతోషం నీకు కూడా కలగాలి. ఎందుకు సంతోషం కలగాలంటే నా బాధ అంతా మందిరానికి వెళ్తే వెళ్ళిపోద్ది. నాకున్న వేదన తండ్రి తీసేస్తాడు. అక్కడికి వెళ్తే ఇక సంతోషమే. అందుకే ఒక గొప్ప పాట రాశారు. మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి అసలు నేను చూడాలి. చాలా గొప్ప పాట అది. నేను చాలా కొన్ని ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ పాట. మరి పాట మరొకసారి ఇంటే వస్తుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి ఆమె గొప్పగా పాడేది అనమాట. సింగర్ బాగా పాడుతుంది పాట. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మందిరాన్ని ఎలా పోల్చుకొని తన తండ్రి ఇంటితో పోల్చుకొని అంత గొప్పగా రాశారు ఆ పాట. పరమతండ్రి మీకు స్తోత్రం. ఎంత సంతోషంగా ఉంటే వీళ్ళ మందిరానికి వెళ్ళేటువంటి ఆలోచన కలిగిన ఎంత సంతోషం ఉంటే ఆమె మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి ఆశీర్వాదం నేను చూడాలి అనేటువంటి గానం రాయగలుగుతారు. చూడండి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ఇక ఇంకొక విషయాన్ని నేర్చుకుంటే ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఇక్కడ చాలా చక్కటి మాట రాయబడింది. మరి అదే విధంగా కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. 100వ కీర్తన 2వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. ఇంకా దేని యందు మనం సంతోషించాలన్నది చాలా చక్కగా మరి తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పాయింట్స్ అన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏంటి? ఎవరు మిమ్మల్ని ఆయన నామం నిమిత్తం హింసించినా నిందించినా దాని యందు మీరు సంతోషించాలి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? పరమ తండ్రి మీకు స్తోత్రం. రెండో పాయింట్ ఏంటి? మందిరానికి వెళ్ళాలనే ఆలోచనలో మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే బయట మనకు వేదన దుఃఖం బాధ అనేకం ఉంటాయి, కానీ ఇక్కడికి వస్తే అన్నీ ఇప్పుడు దయ్యం పట్టిన వేడ ఏదైనా సరే వేడని భయాలు, అంటే వేడని దయ్యాలు, వేడని బాధలు. అందుకనే పాట గొప్ప పాట మనం పాడుతాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. సమాధానకర్త ఇక్కడ ఉన్నాడు, శాంతిని నింపేవాడు ఉన్నాడు. సంతోషం లేక నువ్వు వచ్చిన శాంతిని నింపే ఎలోహిం ఇక్కడ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగినప్పుడే నీకు సంతోషంగా, అంటే మందిరానికి వెళుతున్నాను అన్నటువంటి ఆలోచనతో నువ్వు సంతోషించాలి. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక 3వ పాయింట్ వచ్చేసి ఇలా 100వ కీర్తన 2వ వచనం చూడండి. ఇక్కడ చూద్దాం. 100వ కీర్తన 2వ వచనం, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ చాలా గొప్ప మాట చెప్తూ ఉన్నాడు మరి భక్తుడు. సంతోషంతో ఎవరిని సేవించాలండి? ఎంత సంతోషంతో సేవిస్తావు అంత సంతోషం నీలో నింపబడుతుంది. అర్థమైందమ్మా? అంటే నీకున్నటువంటి వేదనలో మరి అదన్నిటినీ పక్కన పెట్టి సంతోషంగా మరి సేవిస్తూ ఉన్నప్పుడు, సంతోషంగా పరమతని మరి కీర్తిస్తూ ఉన్నప్పుడు, సంతోషంతో నువ్వు నాట్యమాడుతున్నప్పుడు ఆయన ఎందుకు నువ్వు ఆనందిస్తున్నావు అన్న విషయాన్ని పరమతని పరిశీలన చేస్తూ ఉంటావు. పరమతని మీకు స్తోత్రం. అప్పుడు నీకు రావాల్సినటువంటి దీవెన, ఆశీర్వాదం ఖచ్చితంగా పరమతండ్రి మీకు అనుగ్రహిస్తాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో ఏం చేయాలి? ఇప్పుడు మనం సర్వోన్నతిని సేవించాలి. ఇంకొక విషయం మనం చూస్తే 119వ కీర్తనలో ఒక మాట రాయబడి చూద్దాం. ఇక్కడ 119వ కీర్తనలో చాలా చక్కటి మాట ఏమని రాయబడిందంటే 14వ వచనం, 119వ కీర్తన 14వ వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రం. నేను ఎందుకు సంతోషించాలంటే ఆయన శాసనములు సర్వ సంపదలంట. ఈ లోకంలో ఏది కూడా అంటే అందుకనే బంగారం కంటేను, వెండి కంటేను, వెలగలరాల కంటేను, ఇంకా అనేకమైనటువంటి వాటి అని ఆయన అన్నాడు. వెండిని సంపాదించుకున్నట్టు కంటే జ్ఞానం సంపాదించుకుంటా పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ క్షయమైనవి అన్ని బంగారు వస్తువులు అనేటువంటివి ఏమైతే క్షయమైపోయి అంటే నశించిపోయేవి, కొన్ని రోజులకి మనకు కనపడవు. ఇప్పుడు చాలా చక్కగా కనపడతాయి, ఆభరణాలు చాలా చక్కగా కనపడతాయి, మనకు కావాలనిపిస్తుంది ఆశ. మరి అలాంటి వాటి మీద మనకు ఎక్కువ ఆలోచన కలిగి ఉంటుంది, కానీ అవి ఎప్పుడు కూడా మనం రక్షించలేము. అందుకనే బంగార క్షయ వస్తువుల చేత నిన్ను ఆయన రక్షించలేదు అంటున్నాడు. దేని చేత రక్షించడమ్మా? వెండి బంగారు వస్తువుల చేత కానీ పితరుల యొక్క పారంపర్యం చేత కానీ ఆయనని రక్షింపలేదు, కానీ దేని చేత రక్షించిండ? వెరీ గుడ్.
అమూల్యమైన రక్తము చేత అందుకు సంతోషించాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని ఇక్కడ సర్వ సంపదలు దొరికినా కూడా మరి దేని యందు సంతోషిస్తున్నాడు భక్తుడు? సర్వ సంపదలు ఉన్నప్పటికీ, సర్వ సంపదలు దొరికినప్పటికీ, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు నాకు ఉన్నాయి, నీ శాసనములు నాకు ఇచ్చిన తండ్రి, నీ శాసనములను బట్టి నేను ఏం చేస్తున్నాడ? సంతోషిస్తున్నాను. పరమ తండ్రి మీ స్తోత్రం. భక్తుడు ఆ విధంగా ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు 24వ వచనంలో, నీ శాసనములు నాకు సంతోషకరములు అంటున్నాడు. అంటే ఎంతగా ప్రేమించాడో చూడండి భక్తుడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే శాసనములను బట్టి ఈయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా మరి శాసనములను బట్టి, అంటే ఎలోహిం ఇచ్చినటువంటి నియమాలను బట్టి, అంటే ఎలోహిం మనకి ఈ పండుగ ఇచ్చాడు, ఈ పండుగను బట్టి ఏం చేయాలి? మనం గొప్పగా సంతోషపడాలి. మరి పర్ణశాల అదేవిధంగా పస్కా పండుగను బట్టి సంతోషపడాలి, ప్రాయశ్చిత్తార్థ పండుగను బట్టి సంతోషపడాలి, మరి బోరుల పండుగను బట్టి యొక్క యం తెరోహాను బట్టి సంతోషపడాలి, షబ్బాతును బట్టి సంతోషపడాలి, నియములను బట్టి సంతోషపడాలి. అన్నీ సంతోషించాల్సినటువంటి ఘనంగా మనం ఆచరించాల్సినటువంటి మరి పెంతెకోస్తు పండుగల నిమిత్తం సంతోషపడాల్సింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఆ నియమాలను బట్టి వీళ్ళారా సర్వ సంపదలు మనకు దొరికినాయి అన్న ఫీలింగ్, సర్వ సంపదలు దొరికినట్లు నీ యొక్క శాసనములు నాకు ఇచ్చిన తండ్రి అని అంతగా సంతోషిస్తుంది అనమాట. సర్వ సంపదలు అంటే మరి వీళ్ళ బంగారం, వెండి, ఏదైనా కావచ్చు, వజ్రాలు ఏదైనా కావచ్చు, దాని యందు మనుషుడు ఎలాగైతే ఆనందిస్తుందో, అయ్యా నీ శాసనములు బట్టి నేను అలాగే ఆనందిస్తున్నా. సర్వ సంపదలు నాకు దొరికినాయి తండ్రిగా, నీ శాసనములు నాకు ఇచ్చినవంటే, నువ్వు నీ శాసనములు నన్ను నిలిపినవంటే నీకు నాకు సర్వ సంపదలు ఉన్నట్టే అన్న ఫీలింగ్తో సంతోషిస్తూ ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక మాట ఏమన్నా రాయబడిందని చూడండి పిల్లరా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆ 118వ కీర్తన 118వ కీర్తన 24వ వచనం. 118వ కీర్తన 24వ వచనంలో చాలా చక్కటి మాట రాయబడింది. ఇది యాపా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించుదము. ఇక ఎలోహిమును సేవించాలి సంతోషంతో అన్నది ఒక పాయింట్ అయితే ఇది ఒక పాయింట్. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇది 4వది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం ఇప్పుడు? ఇది ఎలోహిం ఇచ్చింది. ఆ గొప్పగా ఆ సర్వ సంపదలు దొరికినట్లు నీ ఆజ్ఞలు, నీ శాసనములు, నీ మార్గములు ఉన్నాయని దావీదు మహారాజు సంతోషించినట్టుగా నీ దినమును గూర్చి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. యాపా ఇచ్చినటువంటి రోజును బట్టి కూడా మనం సంతోషించాలంటే ఈ దినమును గురించి కూడా మనం సంతోషించాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎలోహిం సమస్తము మరి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? సమకూడి జరిగిస్తూ ఉంటాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. కాబట్టి ఎలోహిం యొక్క శాసనములు మరి ఏ విధంగా అయితే దావీదు మహారాజు సంతోషకరమైనవో మనకు కూడా ఆ విధంగానే అప్పుడే మనం ఆత్మ ఫలాన్ని, ఆ సంతోషమైనటువంటి ఫలాన్ని ఫలించగలుగుతాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట, చాలా చక్కటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రమందు ఆనందించాలంట. అండి 1వ కీర్తన 3వ ఏమని రాయబడింది? దీవారాత్రులు ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు, ధ్యానించు దాని యందు ఆనందించేవాడు, అంటే దాని యందు సంతోషించేవాడు ధన్యుడు అని రాయబడింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. అంటే ఒక్కసారైనా మరి కనీసం మనము మరి బైబిల్ గ్రంథాన్ని రోజుకి కనీసం ఒక్క టైం
ఒక సమయంలో అయినా మనం ఏం చేయాలి? రోజంతా అయిపోయేసరికి, రోజు మొదలయ్యి మళ్ళీ రోజు గడిచిపోయేసరికి కనీసం ఒక మాటను మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. దీవారాత్రులు ధ్యానిస్తే ఇంకా గొప్ప ధన్యత అది. దానిని ఆనందిస్తూ గొప్ప ధన్యత, గొప్ప సంతోషం. కానీ ఒక మాటనన్నా మనం కనీసం చదువుకొని మనం వెళ్ళాలి ముందుకు. ఏ పని చేసినా, మరి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోతున్నా కూడా ప్రార్థన చేసుకొని తండ్రి యొక్క మాటను జ్ఞాపకం చేసుకొని వెళ్ళాలి. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నిజమైనటువంటి మరి ఉల్లాసం, ఉత్సాహం మనకు అక్కడ జరిగే కార్యాన్ని బట్టి జరుగుతుంది. అంటే మనం వెళ్ళేటువంటి ఉద్దేశాన్ని బట్టి తండ్రి మనకు ఆ సంతోషాన్ని అందిస్తాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి యాహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఏం చేయాలండి? ఆనందించాలి, సంతోషించాలి. ఎలోహిం శాసనమును బట్టి, ఎలోహిం మాటను బట్టి సంతోషించాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మీకు స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగినప్పుడు సంతోషించాలి. నిందలు, బాధలు, ఎలోహిం నామం నిమిత్తం మనల్ని అనేక మంది మనల్ని హింసిస్తున్నప్పుడు కూడా ఆనందించి సంతోషించాలి. స్టెఫన్ ఏ విధంగా అయితే సంతోషించాడో మనం కూడా ఆయన నామం నిమిత్తం మనం కూడా హింసలు పొందుకుంటున్నప్పుడు, నిందలు పొందుకుంటున్నప్పుడు మరి సంతోషించే వాళ్ళంగా ఉండాలి. ఇటువంటి కృప మనందరికీ పరమతంగా అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించింది గాక. అందరూ మోకరించుట. ఈ విధంగా పరమతంని మనల్ని సిద్ధపరచులాగా ఈ ఆత్మఫలాన్ని మనము మరి ఇంకా చాలా మరి వివరణ కలిగి ఉంటుంది, కానీ మనకు సమయం లేదు. కాబట్టి మరొకసారి పరమతంని చిత్తమైతే సంతోషం గురించి ఇంకా మాట్లాడుకుందాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందరం మోకరించుదాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశమును సముద్రమును సమస్తం చేసిన మా తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా మెస్సయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం తెలుస్తున్నాం. మరి రాత్రి వేళ సమయంలో తండ్రి ఆయన మాలో దర్శింపజేసి మరి రెండవ పగట్లోనికి ఆయన మమ్మల్ని నడిపించి ఈ రెండవ పగలు తండ్రి నాయన మరి మాతో మాట్లాడినారు. ఆత్మఫలం రెండవ భాగంలో తండ్రి నాయన మరి సంతోషమైనటువంటి భాగంలో నుంచి తండ్రి నాయన మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. సంతోషకరమైన దినమును తండ్రి ఆయన మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చేస్తున్నాం. అయ్యా పరిశుద్ధానికి స్తోత్రం. అయ్యా గొప్ప శుభవర్తమానం, సంతోష వర్తమానం తండ్రి, మీరు దావీదు పట్టణమందు మా కోసం ఈ పర్ణశాల పండుగలో జన్మించినందుకు అయ్యా మేము సంతోషించాల్సిన వారం తండ్రి ఆయన స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప తండ్రి అయ్యా, అయ్యా మరి సంతోషంతో నిన్ను సేవించే వారంగా నీ సన్నిధికి ఉత్సాహగానం చేస్తూ అయా మమ్మల్ని రమ్మంటూ ఉన్నారు కనుక తండ్రి అయా సంతోషించే వారంగా మేము మీ కృపను గ్రహించండి. ఇదిగో మీరు చెప్పినటువంటి ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేసినటువంటి ఆ బోధన బట్టి అయా వేలాది కోట్ల స్తుతులు స్తోత్రము, మీ మాటను బట్టి నీకే స్తోత్రం తండ్రి. అయ్యా నాయనా, అయ్యా నా తండ్రి నాయన, ఇదిగో మరి నా తండ్రి నిందించేవారు, తండ్రి హింసించేవారు తండ్రి అనేక మంది తండ్రి నాయన మరి దూషణ పలికేవారు ఈ లోకంలో నా తండ్రి నాయన ఉంటూ ఉన్నారు కనుక తండ్రి నాయన వారు నా తండ్రి నాయన మీ నామము నిమిత్తం దూషించిన, మీ నామము నిమిత్తం మమ్మల్ని హింసించిన, మీ నామము నిమిత్తం మమ్మల్ని నిందించిన తండ్రి మేము ఆనందించేదనిత, మేము సంతోషించేదనిత మీరు